అసెంబ్లీలో 0R నడుస్తుంది. లైవ్ చూద్దాం. ఈ వికలాంగులకు సంబంధించిన శాఖను తీసుకెళ్లి మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసుకుంటూ జీవో ఇచ్చింది అధ్యక్ష. దయచేసి దాన్ని ప్రత్యేక శాఖ గుర్తించండి. ఒకటి. రెండోది, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సివిల్ అప్పీల్ నెంబర్ 9096/2013 ప్రకారం 3% కోట వికలాంగులకు సంబంధించిన ఉద్యోగాలలో అన్నిట్లలో అంటే లైక్ జిహెచ్ఎంసీ, సింగరేణి, ఆర్టీసీ, మెడికల్ అండ్ పోలీస్ శాఖ, ఇట్లాంటి ఫైర్ శాఖ, ఈ అన్ని శాఖలలో కూడా వాళ్ళ ఉద్యోగాలను ప్రత్యేకంగా గుర్తించి నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉండి ఇప్పటివరకు వాటి పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా రీసెంట్గా పార్లమెంట్లో బిల్లును పాస్ చేసింది అధ్యక్ష. దివ్యాంగుల గురించి 3%ను కాస్త 4% శాతానికి పెంచి చర్యలు తీసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం పాస్ చేసింది కాబట్టి దాన్ని 4%గా తీసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళదే సార్, నేను వేరేం సైడ్ పోవట్లేదు సార్. వికలాంగులకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ని వికలాంగులను నియమించి వాళ్ళని ప్రత్యేక శాఖ గుర్తించాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏ విధంగా అయితే ఉందో వికలాంగులకు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి జ్యుడిషియల్ పవర్స్ ఇస్తే వాళ్ళని ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టినా అవమానించినా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కానీ చట్టపరం చర్యలు తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి చర్యలను తీసుకోవాల్సిందిగా అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా పరిశీలిస్తాం. ప్రకాష్ గౌడ్ గారు. అధ్యక్ష, ఓల్డ్ కర్నూలు రోడ్ నుంచి ఒక మైలాడదోపల్లి ఉంటుంది అధ్యక్ష, రెండో స్థలం. ఆ రోడ్ నుంచి ఒక సిరిశైలం పోయే రోడ్డు దగ్గర ఒక 6 సంవత్సరాలు అయితే అధ్యక్ష రోడ్ అయ్యేది. ఒక ఆర్ఎంబి రోడ్, అది హెచ్ఎండికి వస్తుంది సార్. ఇది ముఖ్యంగా అది ఇప్పుడు దగ్గర 300 మీటర్లు మొత్తం అయిపోయింది రోడ్. 6 సంవత్సరాలు అధ్యక్ష. 300 మీటర్లు తక్కువ ఉంది అధ్యక్ష. ఎందుకు తక్కువ ఉందో దాని మీద కొద్దిగా సంబంధించిన అధికారులను పిలిచి దాని మీద మాట్లాడే అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇరిగేషన్ సంబంధించిన అధ్యక్ష, ఇది నేనుండే ఊర్లో ఒక పల్లె చెరువు అని ఉంటుంది అధ్యక్ష. ఆ కుంటకట్టకెళ్ళి మొత్తం ముంగట కూడా మొత్తం అన్ని ఇండ్లు కడుతున్నారు. ఇంతకుముందు కూడా దృష్టికి తీసుకొచ్చినాం అధ్యక్ష మీకు. దాన్ని ఎఫ్టెల్ ఫిక్స్ చేసి దాన్ని బోండి ఫిక్స్ చేయాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారు. సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. సున్నం రాజయ్య గారు. ముందుగా మన డిప్యూటీ స్పీకర్ గారికి సిపిఎం తరఫున నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను అధ్యక్ష. చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. హోమ్ మినిస్టర్ గారు చూడాల్సింది. వెంకటాపురం మండలం వీరభద్రారం గ్రామంలో అక్కడ గిరిజనుడు వాసం నాగసమ్మైని అకారణంగా సారా ఉందనే పేరుతో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో చిత్రహింస పెట్టి కొట్టి ఆయన సబ్ జైలు పంపితే ఆయన సావు బతుకుల మధ్య ఉంటే పోలీసు సబ్ జైలు నుంచి వెనక పంపిస్తే భద్రాచలం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే తమరి జిల్లా నా నియోజకవర్గం. ఎందుకంటే చాలా సావు బతుకుల మధ్య ఉంటే తీసుకెళ్తే ఆయన చనిపోయాడు అధ్యక్ష నిన్న భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్లో. అతను ఏ పాపం చేయదు. చట్టాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, యంత్రాంగం ఉంది, కేసు పెట్టచ్చు, కానీ కొట్టి హింసిస్తారండి అధ్యక్ష. అటువంటి దారుణంగా కొట్టారు పోలీసు వాళ్ళు. ఆ కుటుంబం చాలా పేద కుటుంబం, గిరిజన కుటుంబం, ఆదివాసీ కుటుంబం, 2 ఆడపిల్లలు ఉన్నారు అధ్యక్ష. ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలి అధ్యక్ష. పిల్లలు చదువులు కానీ, ఇల్లు కానీ, భూమి కానీ ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే చాలా పేద కుటుంబం ఉన్నటువంటి వీరభద్రారం గ్రామం వెంకటాపురం. ఆర్ఎండ్బి మినిస్టర్ గారు. అధ్యక్ష, హోంమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు పేపర్ కూడా డీటెయిల్స్ ఉంటే పంపించు. వెంకటేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, మొట్టమొదటిగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేంద్ర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒంటరి స్త్రీలకు సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెన్షన్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారో ఆ తీసుకున్న నిర్ణయానికి అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మేము గ్రామాలకు వెళ్ళిన సందర్భంగా 200, 300 పింఛన్లు విలేలు ఇచ్చినా కూడా ఒక 8-10 మందికి ఒంటరి స్త్రీలకు ఇయ్యని కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు చాలా చూసినాం. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నియోజకవర్గానికి సంబంధించిన సమస్య అధ్యక్ష, దేవరగర నియోజకవర్గానికి సంబంధించి 104 గ్రామ పంచాయతీలు ఉంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి దాదాపుగా 35 నుంచి 36 గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్లు లేని పరిస్థితి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో
గౌరవ అప్పటి మంత్రి కేటీఆర్ గారి సహకారంతో ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపుగా 18 గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్లు వేసుకున్నాం అధ్యక్ష. చాలా ధన్యవాదాలు మంత్రి గారికి కూడా. ఈ సందర్భంగా మంత్రి గారిని ఇప్పుడున్న పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కోరేది ఏంటంటే ఇంకా 17 గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. అవి తప్పనిసరిగా ఈ బడ్జెట్లో శాంక్షన్ చేయాలని, దాదాపుగా 64 హ్యాబిటేషన్లకు సంబంధించి కూడా బీటీ రోడ్లు లేని పరిస్థితి. ముఖ్యంగా పాత 10 జిల్లాలకు సంబంధించి కూడా అధ్యక్ష 10 జిల్లాల్లో జిల్లాల వారీగా చూస్తే మహబూబ్నగర్ జిల్లాలోనే అంటే మొత్తం రాష్ట్రంలో 468 గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్లు లేకపోతే మహబూబ్నగర్ జిల్లా ఒక్క జిల్లాలోనే దాదాపుగా 178 గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్లు లేని పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ఈ రాబోయే సంవత్సరంలో మొత్తం బీటీ రోడ్లను గ్రామ పంచాయతీలకు సంబంధించి కంప్లీట్ చేయాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధిత మంత్రి గారికి దృష్టి తీసుకొస్తాం. పద్మావతి గారు అందరికీ నమస్కారం అధ్యక్ష. On behalf of Congress Party, I'd like to wish Padma Garu a very happy birthday to you and long God bless you, ma'am. And sir, I wanted to thank actually KTR garu unnaru anukunni మా అందరికీ న్యూ ఇయర్ గిఫ్ట్గా తను మంచి చేనేత బట్టలు ఈ ఇయర్కు ఇచ్చిండ్రు. సో మా అందరు సభ్యుల తరఫున మరి వాళ్ళ వైఫ్స్ తరఫున కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా మంచి చేనేత బట్టను అందజేసిండ్రు. అందులో కూడా ఒక కార్డ్ పెట్టిండ్రు, ఏదో ఒకటి ప్రోగ్రామ్ వాళ్ళతో సైన్ చేస్తే ఒక ఏడాదికి బట్టలు 50% వస్తాయని. అది మంచి కార్యక్రమే సార్. మీరు అవసరమైతే అందరి సభ్యుల నుంచి కూడా మేము ఒకటేసారిగా చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సాయన్న ప్లీజ్. ఈరోజు మన డిప్యూటీ స్పీకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అధ్యక్ష, మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని అనేకమైన పాత బస్తీలు ఉన్నాయి. అక్కడ ఏదైనా కానీ బాత్రూమ్లు కానీ ఏదైనా కూలిపోతే కట్టుకుందామంటే అంత బీద ప్రజలు, మిలిటరీ వాళ్ళు కట్టనియరు. దాదాపు 70 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఆ ఇళ్లను ఇప్పుడు సెంట్రల్ బ్యాటరీ, చిన్న కమేలా, 108 బజార్, మడ్ఫోర్డ్ ఏరియా ఇలాంటి ఏరియాలన్నీ మిలిటరీ వాళ్ళు మావే అని వాళ్ళు చెప్పుకొని వీళ్ళందరూ ఎంక్రోచ్మెంట్ చేశారని చెప్పి వాళ్ళు అంటారు. గౌరవనీయులైన మన సీఎం గారికి సంబంధించిన విషయం ఇది, రక్షణ శాఖకు సంబంధించింది. కాబట్టి గతంలో 1994లో మన స్టేట్ గవర్నమెంట్ 30 ఎకరాల స్థలమును ఏదైతే అలాంటి బస్తీలు ఉన్నాయో ఆదర్శ్ నగర్, శాస్త్రీనగర్, మడ్ఫోర్డ్, బాలంరాయి, కార్ఖానా ఏరియాలను తీసుకొని 80 ఎకరాల స్థలం ల్యాండ్ ఎక్స్చేంజ్లో ఇచ్చింది మన స్టేట్ గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్. నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సీఎం గారికి, ఏదైతే మన మున్సిపల్ శాఖ మంత్రులు గారు ప్యారడైజ్ నుంచి బోయినపల్లి వరకు, జూబ్లీ బస్ స్టాండ్ నుంచి హకీంపేట వరకు ఫ్లైఓవర్ వేస్తానని చెప్పి 100 ఎకరాల స్థలము అడిగారు రక్షణ శాఖను. నేను అడుగుతున్న ఏంటంటే, ఏదైతే ఆ రోడ్ల గురించి తీసుకునేటప్పుడే దాదాపు ఇంకొక 6-7 కాలనీలు ఉన్నాయి. ఏదైతే చిన్న కమీలా, సెంట్రల్ బ్యాటరీ, 108 బజార్, మడ్ఫోర్డ్, శ్రీరామ్ నగర్, అదేవిధంగా మన నందమూరి నగర్ ఇలాంటి బస్తీలలో కూడా చాలామంది ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, బీద ప్రజలు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ల్యాండ్ ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు ఒక 20 ఎకరాల స్థలం ఉంటుంది అధ్యక్ష. అది మన ప్రభుత్వము వాళ్ళకు కూడా ల్యాండ్ ఎక్స్చేంజ్ ద్వారా గతంలో ఎప్పుడైతే 1994లో వాళ్ళకి పట్టాలు ఇచ్చినరో ఆ ల్యాండ్ను ఆధీనంకు తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా అలా చేయాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు సాయన్న గారు చెప్పినటువంటిది నోట్ చేసిన అధ్యక్ష, సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను. ప్రభాకర్ గారు. మన
రాష్ట్ర సాధనలో అధ్యక్ష పత్రికా విలేకరులు చాలా కీలక పాత్ర పోషించారు అధ్యక్ష. అందులో చిన్న పత్రికలు, రోజువారీ పత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు కూడా చాలా కీలకమైనటువంటి భూమిక పోషించి వారి వారి పత్రికల్లో రోజు కూడా తెలంగాణకు అనుకూలంగా రాయటమే కాకుండా ప్రత్యక్షంగా ఉద్యమంలో కూడా ముందుండి పోరాటం చేశారు అధ్యక్ష. అయితే ఈ పక్షపత్రికలు, ఈ వారపత్రికలు, రోజువారీ పత్రికలకు సంబంధించి అక్రిడిషన్ ఇచ్చేటువంటి ఒక సమయం అధ్యక్ష ఇది. అయితే ఈ సందర్భంలో కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు పెట్టి అధ్యక్ష మరి పత్రికల్ని గ్రేడింగ్ చేసి చాలా తక్కువగా చూపిస్తూ తక్కువగా వారి గురించి మరి ప్రభుత్వం ఆలోచన చేస్తూ యాడ్స్ ఇవ్వడంలో చిన్న చూపు చూపుతోంది అధ్యక్ష. అట్లనే రిపోర్టర్లకి అక్రిడిషన్ కార్డ్స్ ఇవ్వడంలో కూడా చిన్న చూపు చూపుతోంది అధ్యక్ష. దాంతోపాటు పత్రికల వాళ్ళ ఒక ఊరేగింపు తీశారని, పత్రికల వాళ్ళు మాకు ఈ డిమాండ్స్ని పరిష్కారం చేయాలని చెప్పని కోరారని చెప్పని ఆ పత్రికల పైన కక్ష సాధింపు కూడా ప్రారంభం చేసి వాళ్ళని మరి యాడ్స్ కూడా బంద్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష, ఖచ్చితంగా ఆ చిన్న పత్రికల్ని అది కరపత్రాలుగా ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి చేరేటువంటి పత్రికలు అధ్యక్ష, వాళ్ళని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. ఈ యొక్క అక్రిడిషన్ కూడా విరివిగా ఇచ్చేటట్టుగా చూడవలసినటువంటి బాధ్యతతో పాటు ఈ పత్రికలకు ఇతర విలేకరులకి ఏ రకంగా అయితే సదుపాయాలు సౌకర్యాలు అందిస్తున్నాయో ఇళ్ల విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, అక్రిడిషన్ విషయంలో వీళ్ళకు కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తాం. రాజేశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇది గౌరవ టూరిజం మినిస్టర్ గారికి. అధ్యక్ష, నారాయణపేట నియోజకవర్గంలో కోయిలకొండ మండలం హెడ్ క్వార్టర్స్లో ఒక టూరిజం బిల్డింగ్ ఒకటి కట్టిన, రామకొండ గుట్ట కింద ఒక టూరిజం బిల్డింగ్ కట్టి 14 నెలల నుంచి అది ఇనాగ్రేషన్కి నోచుకోకుండా ఉంది. దానికి ఏమనంటే బిల్లు ఇవ్వలేదు ఇంకా, అందుకోసం ఆ కాంట్రాక్టర్ ఆ బిల్డింగ్ ఇస్తలేడు. అట్లే దాంట్లో కొంచెం ఫర్నిచర్ కూడా కావాలి, అది ఇనాగ్రేషన్ కాకుండానే ఓల్డ్ అయిపోతుంది. దాన్ని త్వరగా ఒక యాక్షన్ తీసుకొని టూరిజం మంత్రి గారు చొరవ తీసుకొని దాన్ని ఇనాగ్రేషన్ అయ్యి దాంట్లో ఒక ఫర్నిచర్ ఇప్పించేట్లా చూస్తే అందరికి కూడా బాగుంటుందని మీ ద్వారా టూరిజం మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆ సమస్యను నోట్ చేసుకోవడం జరిగి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. గీతారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. విచిత్రంగా నేను చెప్పే విషయం కూడా టూరిజంకి సంబంధించింది. వారు ఇక్కడ సంబంధిత మంత్రి గారు ఇక్కడ ఉండడం సంతోషం. మీరు అడిగిన ప్రశ్న దాదాపు సిమిలర్ ప్రశ్న నేను చెప్పే విషయం కూడా నాది అదే, డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్. కానీ సార్ నాది జహీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ సార్. నేను టూరిజం మంత్రిగా కూడా గత ప్రభుత్వంలో నేను శాఖను నిర్వహించినటువంటి వ్యక్తిని సార్. టూరిజం అప్పుడు మరి స్టేట్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఒకటి, స్టేట్కి వచ్చే ఇన్స్టిట్యూట్ని నేను జహీరాబాద్కి తీసుకెళ్ళాను సార్. దానికి అనుకూలమైనటువంటి భూమి కూడా వారికి తీసి పెట్టడం జరిగింది. మరి 12 కోట్లతో అది ఆ వ్యయంతో కట్టడం కూడా జరిగింది. దానికంటే ముందు ఇది శాంక్షన్ అయిన తర్వాత మేము అద్దె బిల్డింగ్లో ఈ హోటల్ మేనేజ్మెంట్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నడిపి సంవత్సరానికి పిల్లలకి 120 మంది పిల్లలు, 120 చిల్డ్రన్కి అందులో అన్ని విధాలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. హోటల్ మేనేజ్మెంట్లో చాలా జాబ్స్ వస్తాయి సార్. వాళ్ళకి బండి మీద కూడా పనిచేసుకునే వాళ్ళని, బేకరీల్లో పనిచేసుకునే వాళ్ళని కూడా తీసుకొచ్చి షెఫ్స్గా, కుక్స్గా, అలాగే హోటల్ మేనేజ్మెంట్కి ఏమేమి అవసరమో ఫ్రంట్ ఆఫీస్ పిల్లలుగా కానీ, బెడ్ మేకింగ్ కానీ ఇవన్నీ కూడా నేర్పించి వాళ్ళందరికీ కూడా జాబ్స్ కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు దాదాపు 5-10 వేల జాబ్స్ కూడా రూపాయలు శాలరీస్తో పనిచేస్తున్నారు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే సార్ సమస్య, మంత్రి గారికి చెప్పాలి, ఇంత మంచి ఇన్స్టిట్యూట్ నిర్వీర్యం అయిపోతుంది. దానికి 12 కోట్లు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఫండ్స్ మనం పెట్టి కట్టిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ జహీరాబాద్కి వస్తుంటే హైవే మీదనే రైట్ హ్యాండ్ సైడ్కి మీకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. బిల్డింగ్ తయారై కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. ఇనాగరేషన్ చేద్దామని అడిగితే అక్కడ పగుళ్ళు వచ్చినాయి, క్రాక్స్ వచ్చినాయి, ఇప్పుడే ఇనాగరేట్ చేయలేము, ఎందుకంటే
ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ తర్వాత మనకు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఢిల్లీలో జరుగుతాయి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తర్వాత ఢిల్లీ నుంచి మనకి ఇక్కడ వచ్చి బీబీఏలు ఎంబీఏలు కూడా చేస్తారు. ఇట్స్ లైక్ వెరీ వెరీ ఐఐఎం ఐఐటి లాంటి పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ అన్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా దానికి నోచుకోలేదు సార్ ఇనాగ్రేషన్కి. మరి మంత్రి గారు దాని మీద సత్వరంగా దృష్టి సారించి తొందరగా ఇనాగ్రేట్ చేస్తే ఇప్పుడున్నటువంటి టూరిజం మంత్రి వారే వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు. కాబట్టి వారికి మీ ద్వారా తెలియపరుస్తుంది. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా నోట్ చేసుకొని దానిపై తగిన చర్య వెంటనే తీసుకోవడం జరుగుతుంది. అధ్యక్ష. సుధీర్ రెడ్డి గారు. అధ్యక్ష, మా కాన్స్టిట్యున్సీ మేడ్చల్లో గట్కేసర్ మండలంలో గురుకుల పాఠశాల పేదల కోసం సుమారు 100 సంవత్సరాల క్రితం వ్యాసు గారు ఏర్పాటు చేసి దానికి తన సొంత భూములనే మాదాపూర్లో 600 ఎకరాలు ఇచ్చి ఆ పాఠశాల నిర్వహిస్తున్నారు సార్. కానీ అది నిర్జీవం అయిపోయి ఇప్పుడు పడిపోయే స్థితిలో ఉంది. 600 ఎకరాలు అన్యాక్రాంతమైంది. కొంత భూమి పైసలు కూడా ప్రభుత్వానికి వచ్చినాయి. కానీ తర్వాత మేము కొన్ని సంవత్సరాల క్రితం అది అన్యాక్రాంతమవుతున్నప్పుడు ఆ ప్రభుత్వం ఎండోమెంట్కి ఇచ్చి ఎండోమెంట్ ద్వారా మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఏడేడు స్కూల్ నడిపేయడానికి టీచర్లకు ఏడేడు ఫండ్స్ వస్తున్నాయి. కానీ స్కూల్ రిపేరింగ్ కానీ దానికి కొత్తగా మాడిఫికేషన్ చేద్దామన్నా ఎక్కడ ఫండ్స్ లేవు, ఎండోమెంట్ కూడా చేస్తలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే దీనిపై చర్య తీసుకొని ఆ యొక్క స్కూలును పేద విద్యార్థుల కోసం ఉండే విధంగా చేయవలసిందిగా తమరి ద్వారా మనవి చేస్తూ ఉన్నాను. అధ్యక్ష. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. బలాల గారు. బలాల. स्पीकर साहब, मैं आपके ज़रिए हुकूमत के सामने एक अहम मसला लेकर आना चाह रहा हूँ। मलकपेट कॉन्स्टिट्यूंसी के अंदर 2 कब्रिस्तान की ज़रूरत है। हमने जगह बताई है, उसके बावजूद भी कुछ ना कुछ वजूहात से वो डिले होते जा रहा है। एक मुस्लिम कब्रिस्तान बहुत ज़्यादा इम्पॉर्टेंट है, तो मैं आपके ज़रिए हुकूमत से कहना चाहूँगा कि उसका जो पेंडिंग इश्यूज़ है, उसके जो कोर्ट केसेस है, उसकी एकसुई कर मुस्लिम कब्रिस्तान दिया जाए। और साथ ही साथ क्रिश्चियन कब्रिस्तान के लिए भी हमने जगह की निशानदेही की है। क्रिश्चियन ग्रेवयार्ड की भी बहुत अहम ज़रूरत है, उसके लिए भी जो है सो जगह वहाँ पर है वो इमीडिएटली अलाट किया जाए। यहाँ तक कि हर एक को अपने मज़हब के ऊपर अपने मज़ाहब के हिसाब से उनके आखिरी रसूमात करने की बहुत ज़्यादा ज़रूरत है। क्रिश्चियन की कब्रिस्तान की नहीं होने की वजह से मलकपेट कॉन्स्टिट्यूंसी के अंदर वहाँ के लोग को लेकर जाकर उनकी मैयतों को शमशान में जलाना पड़ रहा। तो मैं आपसे ये गुजारिश करूँगा कि अहम मसला है, एक मुस्लिम कब्रिस्तान और क्रिश्चियन ग्रेवयार्ड होना है। और साथ ही साथ मैं आपके ज़रिए आपकी इल्म में ये भी लाना चाहूँगा स्पीकर साहब कि तमाम अजला के अंदर तमाम जितने भी डिस्ट्रिक्ट्स है, तमाम डिस्ट्रिक्ट्स के अंदर कॉन्स्टिट्यूंसी डेवलपमेंट फंड दे दिया गया सिवाय हैदराबाद के। तो मैं आपसे कहूँगा कि कहिए कि सिर्फ 2 इंस्टॉलमेंट दिए गए हैं कॉन्स्टिट्यूंसी डेवलपमेंट फंड के। 37,50,000 एक इशू हुए हैं और एक 37,50,000 का सिर्फ जियो इशू हुआ है हैदराबाद डिस्ट्रिक्ट के अंदर। तमाम काम पेंडिंग है। मैं आपसे कहूँगा कि सिर्फ ये साल ख़त्म होने के लिए 2-2.5 महीने बाकी है कि तमाम कॉन्स्टिट्यूंसी डेवलपमेंट फंड यहाँ का हैदराबाद डिस्ट्रिक्ट के रिलीज़ किए जाए। शुक्रिया। గౌరవ సభ్యులు బలాల గారు చెప్పి నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధించిన మంత్రి గారికి తెలియజేస్తాం అధ్యక్ష. రవీంద్ర కుమార్ గారు. అధ్యక్ష, నేను ప్రస్తావించబోయే విషయం టూరిజం మరియు ఎండోమెంట్ శాఖకు సంబంధించింది అధ్యక్ష. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసే సందర్భంలో అధ్యక్ష దాదాపుగా 60-70 గ్రామాలు ముంపునకు గురైనాయి అధ్యక్ష. అందులో ఏలేశ్వరం అనే ఒక గ్రామం కూడా ముంపునకు గురైంది అధ్యక్ష. అలాంటి ఏలేశ్వరం గ్రామం అయితే మునిగిపోయింది, కానీ ఆ గ్రామం పక్కన ఉండే మల్లన్న గట్టు మల్లికార్జున స్వామి దేవాలయం మాత్రం గట్టు మీద ఉండడం వల్ల మల్లికార్జున స్వామి బతికి బయటపడ్డాడు అధ్యక్ష. అలాంటి ఆలయానికి ఇప్పటికి కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజు నాటు పడవల ద్వారా ఆలయానికి చేరుకుంటా ఉన్నారు. అదేవిధంగా శివాలయం టెంపుల్ కాబట్టి మహాశివరాత్రికి లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి వారి యొక్క మొక్కుబడులను తీర్చుకోవడానికి అవకాశం ఉన్నది అధ్యక్ష. అయితే నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో పాపి కొండల కంటే మించి మంచి కొండలు గుట్టలు నాగార్జున కొండ పక్క నుండి పడవలో ప్రయాణం చేస్తే చాలా బ్రహ్మాండంగా మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అలాంటి ఆలయానికి ఒక 3-4 కిలోమీటర్ల రోడ్ వేసి అక్కడి నుంచి ఒక లాంచ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే మల్లన్న గట్టుకు చేరుకోవడానికి అవకాశం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా అక్కడి నుంచి నాగార్జున కొండ
శ్రీశైలము మధ్యమడుగు ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ కూడా ఆ పక్కనే ఉన్నాయి కాబట్టి ఒక లాంచ్ స్టేషన్ ఏర్పాటు చేసి టూరిజం ప్లేస్గా దాన్ని మరి రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేసి ఆ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది. గౌరవ సభ్యులు చెప్పిన ప్రశ్న నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆర్ కృష్ణయ్య గారు. అధ్యక్ష, ఇది బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి సంబంధించిన అంశం. ఇటీవల ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో జనాభా ప్రకారం పెంచుతామని చెప్పి ప్రకటించారు. అందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. తమిళనాడు తరహా రిజర్వేషన్లు పెంచడం అంటే బీసీ రిజర్వేషన్లు, ఎందుకంటే తమిళనాడు కర్ణాటకలో అక్కడ 50% రిజర్వేషన్లు బీసీలకు ఉన్నాయి, మొత్తం రిజర్వేషన్లు 70% ఉన్నాయి. కానీ ఇక్కడ బీసీ ప్రస్తావన రాలేదు. మైనారిటీ సోదరులకు పెంచడానికి అంగీకరించారు, దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. గిరిజనులకు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని కూడా బిల్లు పెట్టాలని చూస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నాం. కానీ బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించకపోవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి 52% బీసీలు చాలామంది తీవ్రంగా ఆందోళనలో ఉన్నారు. మా రిజర్వేషన్లు ఎందుకు పెంచరు? ఎందుకంటే రిజర్వేషన్లు పెంచడానికి చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధాలు కానీ పరిమితులు కానీ లేవు. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ కేసుకు సంబంధించిన ఒక కేసు లోపల జనాభా లెక్కలుంటే ఆయా సామాజిక రిజర్వేషన్లు పెంచొచ్చని స్పష్టమైన తీర్పిచ్చింది. రాజ్యాంగంలో కూడా ఏముంది, క్లియర్గా జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచవచ్చని చెప్పి క్లియర్గా ఉంది. అదేవిధంగా పార్లమెంటరీ కమిటీ నియమించిన అనేక కమిటీల్లో కూడా చట్టపరంగా జనాభా ప్రకారం పెంచవచ్చు అన్నారు. మనం సమగ్ర సర్వే లోపల బీసీల జనాభా 52% అని ఉన్నది. కాబట్టి ఇటీవల బీసీ కమిషన్ నియమించి కలిసిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారు బీసీ రిజర్వేషన్లను పెంచుతాము జనాభా ప్రకారం అని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు ఏదైతే మైనార్టీలకు, ట్రైబల్స్ కూడా పెంచడానికి చట్టం తీసుకొస్తారో అదే సందర్భంగా మరొకసారి కాకుండా బీసీలది కూడా అందులోనే పెట్టినట్టయితే ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇది ఆ విధంగా పెంచితే బాగుంటుంది. ఇప్పటికీ అనేక కులాలు, మొన్న నేను గ్రూప్ 1 లిస్టు తెప్పించి చూసిన, అందులోపల ఒడ్డెరలు, రజకులు, నాయ బ్రాహ్మణులు, కుమ్మరులు, మేదరులు, ఉప్పరలు, విశ్వబ్రాహ్మణులు, ఒక్క డిప్యూటీ కలెక్టర్ లేడు. చిన్న చిన్న జాబులాలు ఉన్నారు. పోనీ పెద్ద కులాలు జనాభా ఉన్నటువంటి కులాలే అని ఉన్నాయని చేస్తే కుర్మగొల్లలు, ముదిరాజులు, మున్నూరు కాపులు, గౌళ్ళు, పద్మశాలీలు వీళ్ళ జనాభాకు తగ్గటువంటి అక్కడ కూడా రిప్రజెంటేషన్ లేదు. ఆరే కటికలు అయితే ఎక్కడ కూడా కనిపిస్తలేరు వాళ్ళు. ఈ విధంగా అనేక కులాలకు జనాభా నిష్పత్తిలో లేరు, అసలు ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు ఉన్నాయి. అది స్వతంత్రం వచ్చిన తర్వాత 30 ఏళ్ల దాకా రిజర్వేషన్లు లేవు. ఈ తర్వాత వచ్చిన ఈ 39 ఏళ్లలో కనీస 52% జనాభా ఉంటే కనీస ప్రాతినిధ్యం కూడా లేదు. కాబట్టి ఇప్పటికీ ఈ 69 సంవత్సరాల తర్వాతనన్నా ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కానీ, ఏ శాసనసభ్యులు కానీ, ఏ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా భాగస్వాములు ఈ సమాజం లోపల. ఏ వ్యవస్థ లోపలైనా ఏ రిజర్వేషన్లు పెట్టింది వాటా కోసం. కాబట్టి ఆ విషయం లోపల తమరు ప్రభుత్వం ద్వారా బీసీల రిజర్వేషన్లను పెంచడానికి ప్రభుత్వానికి ఆదేశించాలని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు చెప్పినటువంటి నోట్ చేసిన అధ్యక్ష, సంబంధ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను. కోనప్ప గారు. అధ్యక్ష, నా నియోజకవర్గంలో అధికారుల లెక్కల ప్రకారం 6-7 పులులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది అటవీ శాఖ మంత్రి గారికి సంబంధించిన అంశం ఇది. అయితే ఈ వన్యప్రాణుల వేటగాళ్ళు బారిన పడి ఈ మధ్యనే ఒక పులి చచ్చిపోయింది. ఆ పులి చచ్చిపోయిన తర్వాత కూడా ఈ విద్యుత్ వైర్లు అమర్చే వారి మీద కఠిన చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే పులి చచ్చిపోయిన తర్వాత కూడా ఇప్పుడు విద్యుత్ వైర్లకు తగిలి 2 వ్యక్తులు చచ్చిపోయారు. చెన్నూరు నియోజకవర్గంలో పాపయ్య అనే వ్యక్తి, సిర్పూర్ నియోజకవర్గంలో శంకర్ అనే వ్యక్తి చనిపోయారు. దయచేసి అటవీ శాఖ మంత్రి గారిని ఈ పులుల్ని కాపాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఈ పులులకి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పులులు మా దగ్గర ఉన్నాయి, నిధులు కవ్వాల జనారం ప్రాంతానికి ఇస్తా ఉన్నారు. అధ్యక్ష, మరి ఈ పులులు సంరక్షణ కోసం నిధులు కూడా కేటాయించి
ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఈ మిగిలిన పులుల్ని కాపాడాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ సభ్యులు చెప్పింది నోటు చేసుకున్నాం అధ్యక్ష. సంబంధించిన మంత్రి గారు తెలియజేస్తాం అధ్యక్ష. డికే అర్ణ గారు. అధ్యక్షగా మొదటగా ఉపసభాపతి శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మహిళా మంత్రులు కూడా లేరు కాబట్టి మొట్టమొదటి మహిళా మంత్రిగా ఆమెకు అవకాశం రావాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది పరిశ్రమల శాఖ మంత్రి గారికి సంబంధించింది అధ్యక్ష. మొన్న ఈ మధ్యనే మన ఐటీ శాఖ మంత్రి వర్యులు అందరికీ చేనేతను ప్రోత్సహించాలని అందరికీ కిట్స్ ఇచ్చారు అధ్యక్ష. చేనేత చీరలు మరి చేనేత షర్ట్ కూడా అందరికి కూడా మరి సభలో అందరికీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మేము చీరలు మొట్టమొదటిగా మహిళల కోరిక అనుకున్నాం కానీ అందరికీ చీరలు మాకు షర్టు చీర రెండు కూడా ఇచ్చారు అధ్యక్ష. అది ముఖ్యంగా మా గద్వాలకు సంబంధించినటువంటి చేనేత చీర ఇవ్వటం అనేది సంతోషదాయకం అధ్యక్ష. మరి ముఖ్యంగా గద్వాలకు సంబంధించి అధ్యక్ష, ఈ గద్వాల చేనేత చీరలు చాలా ప్రసిద్ధి చెందినటువంటి విషయం అందరికి తెలిసిందే అధ్యక్ష. మరి ముఖ్యంగా సంస్థానాధీశుల కాలం నుంచి కూడా అధ్యక్ష ఈ తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొట్టమొదటగా మరి గద్వాల నుంచి నేసినటువంటి వస్త్రాలను అక్కడ సమర్పించడం జరుగుతూ వస్తూ ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, గద్వాలలో హ్యాండ్లూమ్ పార్క్ ఒకటి ఏర్పాటు చేయని గతంలో మరి అక్కడ 50 ఎకరాల స్థలాన్ని కూడా మేము కేటాయించడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో. మరి అక్కడ హ్యాండ్లూమ్ పార్క్లో పెద్ద ఎత్తున మరి చేనేతను ప్రోత్సహించడానికి మరి సరైన విధంగా కొంత ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా కొంత వర్కౌట్ చేశారు అధ్యక్ష అక్కడ కలెక్టర్ గారు ఇతర అధికారులు. మరి ముఖ్యంగా నేను ఐటీ శాఖ మంత్రి గారికి కోరేది ఏంటంటే అధ్యక్ష, ఈ హ్యాండ్లూమ్ పార్క్ సంబంధించి తొందరలోపల ఒక సమావేశాన్ని స్థానిక ఎమ్మెల్యే నాతో పాటుగా జిల్లా కలెక్టర్ కానీ కొంతమంది చేనేత కార్మికులని మరి హ్యాండ్లూమ్ కమిషన్ అందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ హ్యాండ్లూమ్ పార్క్ సంబంధించి మరి అక్కడ గ్రాండ్ రూపకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే మెగా హ్యాండ్లూమ్ పార్క్ కోటి ప్రపోజల్స్ కూడా మరి సిద్ధం చేసి అతి త్వరలో కనుక పంపిస్తే ఈ బడ్జెట్ లోపల కనుక పంపిస్తే కేంద్ర బడ్జెట్ లోపల పంపిస్తే అది ఈ బడ్జెట్లో శాంక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మరి తొందరగా మంత్రి గారిని ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క సభ ద్వారా మీ ద్వారా నేను మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ అరుణ్ గారు చెప్పిన అంశాన్ని సంబంధిత మంత్రి గారికి నివేదించడం జరుగుతుంది. రెడ్డి నాయక్ గారు. అధ్యక్ష, ఈ సమస్య మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారికి సంబంధించింది అధ్యక్ష. మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మీకు బాగా తెలిసినటువంటి నియోజకవర్గం. నాది గిరిజన నియోజకవర్గం. నా నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలు సుమారు 54% జనాభా ఉన్నది. ఇక్కడ ఏరియా హాస్పిటల్ కానీ వేరే వైద్య సౌకర్యం కానీ లేవు. పిహెచ్సిలు మాత్రమే అక్కడి ప్రజలకు శరణ్యం. అయితే కొరవి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరై భవనం నిర్మాణం చేసుకొని సుమారు 3 సంవత్సరాలు కావస్తున్నది. అదేవిధంగా కొత్తగా ఏర్పాటైన చిన్నగూడూరు మండలంలో ఉగ్గంపల్లి గ్రామంలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరై భవనం మంజూరై అదేవిధంగా పిఎస్సి మంజూరై బిల్డింగ్ కూడా మంజూరై 3 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అక్కడ డాక్టర్ కానీ లేదా సంబంధిత పిఎస్సి ఉద్యోగస్తుల నియామకం జరగలేదు. అదేవిధంగా నర్సులపేట మండల కేంద్రం అక్కడ పిఎస్సి లేదు. నేను మీ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మార్చులకు ప్రభుత్వానికి
విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ ఎస్సీ ఎస్టీలకు కానీ బలహీన వర్గాలకు కానీ వెంటనే ఈ పిఎస్సీలు వినియోగంలోకి రావాలి. అక్కడ వైద్య సౌకర్యం కలగాలంటే డాక్టర్లు నియామకం, మిగతా సిబ్బంది నియామకం జరగాలి. ఇదే కాకుండా ఇంకో 4 పిహెచ్సిలు ఉన్నాయి, అక్కడ కూడా డాక్టర్ ఖాళీలు ఉన్నాయి, మిగతా స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి. వెంటనే అవి కూడా భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలు, డాక్టర్ ఖాళీలు భర్తీ చేసి మా గిరిజన ప్రాంతంలో మరి వైద్య సౌకర్యం కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ సభ్యులు రెడ్డి నాయక్ గారు చెప్పినట్టు అంశాన్ని నోట్ చేసుకున్న అధ్యక్ష, సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మౌజం ఖాన్. स्पीकर सर, मैं आपके ज़रिए हुकूमत को बताना चाह रहा हूं सर कि बहादुरपुरा कॉन्स्टिट्यूंसी के अंदर एक पुलिस लैंड है जो फलकनुमा फारूक नगर में है। मैं ऑलरेडी होम मिनिस्टर साहब से इसका मुतालिबा कर चुका हूं कि काफ़ी ज़्यादा पुलिस लैंड वहां पर मौजूद है। जो हमारे चीफ मिनिस्टर तेलंगाना जो 2 बेडरूम के अनाउंसमेंट किया गया है, मैं आपके ज़रिए क्या बोलते सो ये हुकूमत से कहना चाहता हूँ कि बहादुरपुरा कॉन्स्टिट्यूंसी के अंदर फारूक नगर के अंदर पुलिस लैंड मौजूद है, वहाँ पर आप 2 बेडरूम स्कीम का ले सकते हैं और वहाँ पर काफ़ी गरीबों को फ़ायदा होगा। और कॉन्स्टिट्यूंसी के अंदर मेरे मोर देन 80% गरीब लोग रहते हैं, स्लम इलाका है। इसमें अगर आप फारूक नगर के अंदर 2 बेडरूम स्कीम का लेके आएंगे तो काफ़ी फ़ायदा होगा वहाँ के आवाम को। शुक्रिया। जनाब मौजम खान साहब का जो बयान है मैं नोट कर लिए, उसका मिनिस्टर साहब के नोटिस में लाएंगे. ప్రభాకర్ రెడ్డి గారు. అధ్యక్ష, మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మాది వెనుకబడ్డ నియోజకవర్గం అధ్యక్ష. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మా సోదరిమణి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారికి మా ప్రజల తరపున మా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒంటరి మహిళల గురించి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు వారికి మా నియోజకవర్గ ఒంటరి మహిళల తరపున మా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, మా చౌటుపల్ మండలం మొన్నటికి మొన్ననే ఆర్డీఓ డివిజన్గా మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు అధ్యక్ష. వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా తరపున మా ప్రజల తరపున. ఆ చౌటుపల్ మండలంలో అంటే మా రెవెన్యూ డివిజన్లో అనేక సంవత్సరాలుగా డిగ్రీ కాలేజ్ లేక ఆ ప్రాంత ప్రజలు వారికి సంబంధించిన వారంతా బాధపడుతూ ఉన్నారు అధ్యక్ష. అయితే డిగ్రీ కాలేజ్ కొరకు ఫీజబిలిటీ రిపోర్ట్ కూడా సమర్పించడమైనది అధ్యక్ష. అందుకు డిగ్రీ కాలేజీకి సంబంధించిన ల్యాండ్ కూడా ఇవ్వడానికి నిర్మాణం కొరకు సిద్ధంగా ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ ఇమీడియట్గా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది. అయితే ఆ డిగ్రీ కాలేజీని మన విద్యాశాఖ మంత్రిని మీ ద్వారా కోరుతా ఉన్నాను, ఏర్పాటు చేసి మా ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష నోట్ చేసుకున్నాం, పరిశీలిస్తాం అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు ఇస్తాను. అధ్యక్ష, ఇది ఇరిగేషన్ శాఖ మంత్రి అధ్యక్ష. మా పరిగి నియోజకవర్గంలో అంతారం దగ్గర ఒక 15 TMC ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టడానికి, అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గానికి పరిగికి మధ్యలో కొందుర్గు పరిగి లక్ష్మీదేవి పల్లె కూడా ఒక 2.8 TMC ప్రాజెక్ట్ పెట్టడానికి అని చెప్పి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా గతంలో ఆల్రెడీ ఎస్టిమేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే నార్లాపూర్ దగ్గర నుంచి ఒక 2 TMCకి సంబంధించింది దిండి ప్రాంతానికి
మా ప్రాంతానికి రావాల్సిన ప్రాజెక్టు కాలువల నుంచే ఈ 2 టీఎంసీ ప్రాజెక్టుకు భీమా ప్రాజెక్టు దిండి ప్రాజెక్టుకు ఇవ్వడం మూలంగా మా ప్రాంతానికి నీళ్లు రావని చాలామంది ఇంజనీర్లు చెప్తున్నారు అధ్యక్ష. ఇది పరిగి నియోజకవర్గమే కాకుండా వికారాబాద్, తాండూర్, కొడంగల్, అన్ని చేవెళ్ళ అన్ని నియోజకవర్గాలకి ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా నీళ్లు పోవాలి అధ్యక్ష. కాబట్టి ఈ 2 టీఎంసీ అయితే ఉందో అధ్యక్ష 2.5 టీఎంసీ వచ్చే విధంగా రూపకల్పన చేయాలని, లేదంటే ఆ మునుగోడు ప్రాంతానికి కానీ మన నల్గొండ జిల్లాకు కానీ వేరే సోర్స్ నుంచి ప్రత్యేకమైన కాలువను తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి తొందరగా టెండర్లు పిలవాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. చింతా ప్రభాకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గం సంగారెడ్డి సదాశివపేట పట్టణంలో గత 2007-8 సంవత్సరానికి సంబంధించి ఉర్దూ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చారు అధ్యక్ష. బిల్డింగ్ కట్టుకోవటానికి కూడా 45 లక్షల రూపాయలు ఇచ్చున్నారు. కానీ ఈరోజు వరకు అక్కడ పోస్టులు శాంక్షన్ లేక మరి అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కమిటీ వాళ్ళు శాలరీస్ ఇచ్చి మరి ఆ కాలేజీని నడిపించుకుంటా ఉన్నారు. మరి వాళ్ళు బాగా భారంగా ఇబ్బందిగా పడుతూ ఉన్నారు. అక్కడ స్టూడెంట్స్ కూడా 250 మంది దానిక మరి స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి అవుట్ సోర్సింగ్లోనైనా సరే ఆ లెక్చరర్ పోస్టులను ఇస్తే ఆ కాలేజ్ యాజమాన్యానికి ఆ పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. నోట్ చేసుకున్నాం అధ్యక్ష, తప్పకుండా పరిశీలిస్తాం.